హలో గైస్. సో టుడే ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. సో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అట్ ది సేమ్ టైం టుడే చేసేటటువంటి రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. మన హౌస్లో ఉండేటటువంటి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోని ఓ మంచి ప్రోటీన్ రెసిపీ అనమాట. సో మంచి స్నాక్ అని చెప్పొచ్చు. చిల్డ్రన్ బాగా ఇష్టపడతారు. అండ్ దెన్ ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అనమాట. సో ఈజీ వే అనమాట. జస్ట్ ఏం లేదు, ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నాను కదా, మీరు కూడా అలా కొబ్బరి తీసేసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టుగా. సో ఆ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసి మంచిగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి మెత్తగా, అంటే కొంచెం పలుకులు ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను తీసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నువ్వులు అనమాట. మీకు తెలుసా నువ్వుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో? మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, అండ్ దెన్ ఫైబర్ ఉంటుంది, మంచి ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి లైక్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, అండ్ దెన్ మన డైజెషన్కి ప్రాపర్గా హెల్ప్ అవుతుంది, బోన్ని హెల్దీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. వాట్ నాట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న నువ్వుల్ని మనం తినకపోతే ఎలా చెప్పండి? ఎవ్రీడే ఇలా చేసుకొని ఎవ్రీడే 1 లడ్డు తింటే చాలు అనమాట. సో మన హెల్త్ మనమే కాపాడుకున్నట్టు అనమాట. సో ఇంత ఈజీ వే ఉన్న లడ్డూని చేసుకోకపోతే ఎలా చెప్పండి? జస్ట్ ఏం లేదు, కొబ్బరిని మంచిగా పౌడర్ చేసేసాను. అట్ ద సేమ్ టైం నువ్వుల్ని కూడా ఒక 2-3 టైమ్స్ అలా ఒట్టి నువ్వుల్ని తిప్పేసేసి మిక్సీ పట్టేసి అందులో అగైన్ బెల్లం, జాగ్రీ, అండ్ దెన్ ముందుగా పట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని, ఈ మూడింటిని కలుపుకొని మంచిగా మిక్సీ చేసేసేయాలంట. మీరు మెత్తగా ఆయన పట్టుకోవచ్చు, పౌడర్ చాలా మెత్తగా అయినా పట్టుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ కొంచెం పలుకులు ఉండేలా అయినా పట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కొంచెం పలుకులు ఉండేలా పట్టుకున్నాను అనమాట. సో మనకి ఎలా అంటే అలా వీలుగా అనమాట. మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా ఆయిలీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నువ్వులు అంటేనే ఆయిల్ కదా. చూడండి, నేనేమి గీ యాడ్ చేద్దాం అనుకున్నాను, అది కూడా హెల్దీ కాబట్టి, బట్ నాకు ఎందుకో ఇక్కడే ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుందేమో అనిపించింది అనమాట. అందుకే యాడ్ చేయలేదు. అండ్ దెన్ కొబ్బరిలో కూడా ఉంటుంది ఆయిల్ కదా. సో మీరు కొంచెం యాడ్ చేసుకుంటే ఇలాచీ యాడ్ చేసేసుకోండి, యాలకుల పౌడర్ కొంచెం స్మెల్ కోసం. నేను ఇక్కడ కొన్నే చేస్తున్నాను కాబట్టి యాడ్ చేయలేదు. సో మీరు అది యాడ్ చేసుకున్న మంచి స్మెల్ వస్తుంది. సో ఈ మిక్సీ తీసేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీదనే ఇలా బాల్స్ చుట్టేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా బాల్స్ అనేవి టైట్గా వస్తుంది, ఇలా విరిగిపోకుండా ఉండదన్నమాట. మీరు కొంచెం చల్లారి ఎప్పుడో చేశారనుకోండి, ఇలా మంచి బాల్స్ అవ్వకుండా కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట బాల్ అనేది. సో మీరు మిక్సీ తీసేసిన వెంటనే బాల్స్ లాగా చుట్టేసేసుకోండి, అంతే. సో మంచి టేస్టీ హెల్దీ ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోతుంది. ఓకేనా? సో రివ్యూ ఎలా వచ్చిందో నేను తినేసి చెప్తాను, చూడండి. మంచి యమ్మీ లడ్డూలు రెడీ. బాగున్నాయి కదా చూడడానికి. సో టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది, ఈజీగా ఇలా చేసేసుకోండి, బాగుంటుంది. ఓకే, బాయ్.